ఈ వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అంతేకాక పన్నీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు చెప్తాను. హలో ఆల్, వెల్కమ్ టు లెన్స్ అండ్ ఫుడ్. నా లాస్ట్ వీడియో చికెన్ కర్రీ వీడియోకి చాలా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు నా ఛానల్ ని చూసినప్పుడు కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక కామెంట్ చేస్తే నాకు మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియోని చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. పన్నీర్లో చికెన్, మటన్, ఫిష్, ఎగ్ అన్ని నాన్ వెజ్ లో ఉన్న ప్రోటీన్స్ మొత్తం ఒక్క పన్నీర్లోనే ఉంటాయి. కానీ పన్నీర్లో ఉండే ప్రోటీన్స్ ఒక ఫిష్, మటన్, ఎగ్ లో ఉండదు. అందుకే నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ ఇస్ ద బెస్ట్ సబ్స్టిట్యూట్. ఇంకెందుకు ఆలస్యం, పన్నీర్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ అనేది మనకి బయట షాప్స్ లో హోల్సేల్ గా అవైలబుల్ గా ఉంటుందండి. పన్నీర్ పీసెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాము. ఒక బౌల్లోకి క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని తీసుకొని దీనికి 1 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ధనియా పౌడర్, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, 2 స్పూన్లు షాజీరా, 2 యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసి నిమ్మకాయని పిండుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని 20 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లో 1.5 లీటర్ వరకు నీళ్లు పోసి దానిలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరగనివ్వాలి. చూపిస్తున్నాను కదా, నీళ్లు మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ బిర్యానీ రైస్ అనేది 60 to 70% ఉడికిన తర్వాత మనం ఒక అడుగున మందంగా ఉన్నటువంటి కడాయిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు మరియు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఇలా వేయించిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని వేసి ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేయాలి. 1 మినిట్ తర్వాత దీనిలోకి 50 to 60% ఉడికిన బాస్మతి రైస్ ని లేయర్ గా వేయాలి. ఈ స్టేజ్ లో 3 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని రైస్ ని ఉడకనివ్వండి. ఇప్పుడు రైస్ ని 70% వరకు ఉడికించి ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ ని దీని మీద వేయండి. ఈ టైంలో మనం బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. ఇలా స్పైసెస్ ని ఒక లేయర్ లాగా తీసుకొని దాని మీద పార్షియల్ గా ఉడికిన రైస్ ని వేసి లో ఫ్లేమ్ మీద స్టీమ్ చేసే పద్ధతిని లేయరింగ్ టెక్నిక్ అంటారు. ఈ లేయరింగ్ టెక్నిక్ ని మొఘల్ చక్రవర్తులు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఆ టెక్నిక్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ ఇంకా బిర్యానీ పౌడర్ ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత లో ఫ్లేమ్ లో 20 మినిట్స్ దాకా ఉడికించాలి. ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి బౌల్ అనేది దళసరిగా లేకపోతే ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా దోశ ప్యాన్ ని పెట్టుకొని దాని మీద బౌల్ పెట్టుకోండి. అండ్ దాని మీద గిన్నెలో వాటర్ పోసి దాని మీద బరువుగా పెట్టండి. ఇలా చేస్తే దాని నుంచి వచ్చే ఆవిరి కానీ అరోమా కానీ బయటకు పోకుండా ఉంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ పన్నీర్ అనేది స్టార్టింగ్ లో ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలానే మెల్ట్ అవ్వకుండా ఉంది. అది దాని గ్రేట్నెస్ అన్నమాట. ఈ హై ప్రోటీన్ పన్నీర్ దమ్ బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్, లైక్స్ వల్లే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.